సుంకేసుల రిజర్వ్ గేట్ల లీకేజీ కలకలం పేరిట స్వతంత్ర టీవీ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. రాబోయే వేసవి కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచారు. 15 గేట్ల నుంచి విలువైన నీరు వృధాగా తుంగభద్ర నదిలో కలుస్తుండటంతో ఈ విషయాన్ని స్వతంత్ర న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించి గేట్ల లీకేజీ మరమ్మతుల పనులు చేపట్టింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. కొన్ని గేట్లకు సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవడంతో గేట్ల నుంచి భారీగా రిజర్వాయర్కు నుంచి దిగువకు నీరు వృధాగా తరలి వెళ్తుంది. దీనిపై మరమ్మతులు చేపట్టే కొద్దిసేపు క్రితమే సుంకేశ్వర రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి మనతో కేసీ కెనాల్ డి ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం గేట్లన్నీ ఎన్ని గేట్లలో లీకేజ్ మీరు ఐడెంటిఫై చేశారు? సుంకేశ్వర బ్యారేజ్లో మొత్తం 30 గేట్లు ఉన్నాయి. అందులో దాదాపు 15 గేట్ల నుంచి లీకేజెస్ హెవీగా ఉన్నది. ఈరోజు వైజాగ్ నుంచి డ్రైవింగ్ టీం రావడం జరిగినది. వాళ్ళ బృందం దాదాపు 5 మంది బృందం రావడం జరిగినది. రిపేర్ వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఇప్పుడే ఒక గేట్ కూడా 26వ గేట్ లీకేజ్ కూడా అరెస్ట్ చేయడం జరిగినది. దాదాపు లీకేజీ ఉన్నటువంటి అన్ని గేట్లను కూడా ఒక వారం రోజులలో పూర్తి చేసి నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయగలం. సార్, మొత్తం 30 గేట్లలో ఎన్ని హెవీ గేట్లలో లీకేజ్ అవుతుందని ఐడెంటిఫై చేశారు సార్? 30 గేట్లలో మేము 15 గేట్లలో హెవీ లీకేజెస్ను మేము అబ్జర్వ్ చేయడం జరిగినది. మొట్టమొదటిగా ఫస్ట్ ఫేజ్లో ఆ 15 గేట్లలో ఉన్నటువంటి హెవీ లీకేజీని అరెస్ట్ చేయడానికి పనులు మొదలు పెట్టడం జరిగినది. ఒక గేటు 26వ గేటులో మేము లీకేజీని కూడా ఇప్పుడే అరెస్ట్ చేయడం జరిగినది. ఈ 15 గేట్లలో ఫస్ట్ ఫేజ్లో యుద్ధ ప్రాతిపదికన మేము 5 రోజులలో పనులను పూర్తి చేయగలం. సార్, మొత్తం రిజర్వాయర్ ఈ గేట్లో లీకేజ్ ద్వారా దిగువకు ఎన్ని క్యూసెక్లో నీరు దిగువకు వృధాగా తరలి వెళ్తుంది? ఎన్ని రోజుల్లో ఈ మరమ్మతులు పూర్తి చేసే అవకాశం ఉంది సార్? ఈరోజు గేట్ల ద్వారా 100 నుంచి 150 క్యూసెక్కుల నీరు వృధాగా వెళ్తూ ఉన్నది. ఈ గేట్ల యొక్క మరమ్మతులు అన్నీ కూడా మేము 10 రోజులలో పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాము. అయితే 10 రోజుల కంటే ముందుగానే మేము ఒక 1 వీక్లో అన్ని గేట్లలో ఉన్నటువంటి లీకేజ్ పనులను పూర్తి చేయగలం. నిర్దేశించిన సమయానికంటే ముందుగానే ఈ మొత్తం 15 గేట్లకు సంబంధించిన రబ్బర్ సీల్తో పాటు ఇతర పనులను కూడా చేపట్టి రిజర్వాయర్ నుంచి లీకేజీని అరికట్టి రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటితో పాటు రబీ సీజన్కి అవసరమైనటువంటి సాగునీటికి కూడా ఎలాంటి డోకా ఉండదని కేసీ కెనాల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేశ్వర, కర్నూలు జిల్లా.